మంది శిష్యులతో కలిసి వెడుతున్నటువంటి శంకరాచార్యుల వారు ఒక వృద్ధ బ్రాహ్మణుణ్ణి చూశారు. భజగోవింద స్తోత్ర ఆవిర్భావమే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది శంకరుల జీవితంలో. ఆ వృద్ధ బ్రాహ్మణుడు 4 వీధుల కూడలిలో నిలబడి డుక్రుంకరణి సూత్రములను పునః ప్రకటంగా పైకి చెప్తున్నాడు. డుక్రుంకరణి అంటే వ్యాకరణ సూత్రాలు. వ్యాకరణం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటిది కనుక ఆ వ్యాకరణంలో డుక్రుంకరణి సూత్రములను పైకి చెప్తుంటే ఓహో ఈయనకి వ్యాకరణ శాస్త్రంలో చాలా పట్టు కలిగినటువంటి వాడనేటటువంటి ఉద్దేశ్యంతో రేపొద్దున నలుగురు తన దగ్గరికి వస్తే ఆ డుక్రుంకరణి సూత్రముల ద్వారా ఆ వ్యాకరణమును బోధ చేసి 4 రూపాయలు సంపాదించాలనేటటువంటి అభిలాషతో ఆ డుక్రుంకరణి సూత్రాల్ని వల్లివేస్తున్నాడు. 14 మంది శిష్యులతో వెళ్లిపోతున్నటువంటి శంకరులు ఆ బ్రాహ్మణుణ్ణి చూశారు. ఒక బ్రాహ్మణుణ్ణి, అందున వృద్ధుడైనటువంటి బ్రాహ్మణుణ్ణి చూస్తే శంకరాచార్యుల వారికి ఆగ్రహం రావలసినటువంటి అవసరం లేదు. కానీ చాలా అసహ్యం కలిగింది శంకరులకి. మీరు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. శంకరులు జగద్గురువులు. జగద్గురువులైనటువంటి శంకరులకి వృద్ధ బ్రాహ్మణుడి మీద కలిగినటువంటి ఆగ్రహం కేవలం బ్రాహ్మణుడి మీద కలిగినటువంటి అసహ్యం కాదు, ఆయన చెప్తున్నటువంటి డుక్రుంకరణి సూత్రముల మీద కాదు. కానీ ఆయనకి దేని గురించి అసహ్యం వేసిందంటే, ఇంత వయస్సు అయిపోయింది, నువ్వు జీవన సంఖ్యలోకి వచ్చేసావు, ఇంకా ఎంతకాలం బ్రతుకుతావో తెలియదు, ఇంకా చిట్ట చివరి ఊపిరి దగ్గర పడిపోతోంది, ఇంకా ఇటువంటి సమయంలో కూడా నీ నోటి వెంట భగవన్నామం పలకటం లేదు, ఇంకా ఇప్పుడు కూడా డుక్రుంకరణి సూత్రాన్ని వల్లెవేస్తున్నావు, అది నిష్కారణంగా. దేని కొరకు? 4 విద్యార్థులు వచ్చి నీ దగ్గర నేర్చుకుంటే 4 రూపాయలు సంపాదించుకోవాలనేటటువంటి తాపత్రయంతో అని వారి నోటి వెంట అప్రయత్నంగా ఒక శ్లోకం వచ్చింది. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే అన్నారు. అది ఎంత చిత్రమైపోయిందంటే శంకరాచార్యులు వారు దాన్ని ఎక్కడా కూర్చుని ప్రయత్నపూర్వకంగా వ్రాసినటువంటి స్తోత్రం కాదు, ఒక దేవతామూర్తిని ఒక చూసి చేసినటువంటి స్తోత్రము కాదు, లేదా శిష్యుల్ని ఉద్ధరించుకోవడం కోసమని చెప్పి కూర్చుని ఉపదేశాంతర్గతంగా చెప్పినటువంటి స్తోత్రము కాదు. కేవలం ఒక వృద్ధ బ్రాహ్మణుని యొక్క చర్యని చూసి అసహించుకున్నటువంటి శంకరుల నోటి వెంట వచ్చినటువంటి ఆ స్తోత్రం తలమానికమై నాటి నుంచి నీటి వరకు ఎక్కడ చూసినా ఆ స్తోత్రానికి ఎంత ప్రఖ్యాతి వచ్చిందంటే, దానికి శంకరాచార్యుల వారు ప్రత్యేకంగా పెట్టిన పేరేం లేదు అసలు. కొన్ని స్తోత్రాలకు శివానంద లహరి అన్నారు, సౌందర్య లహరి అన్నారు. కానీ చిత్రం ఏమంటే, ఈ స్తోత్రం శంకరాచార్యుల వారు చేసిన దాంట్లో మొట్టమొదటి శ్లోకం భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అని చేశారు కనుక దాన్ని భజగోవిందమే అన్నారు. ఇవి భజగోవిందం భజగోవిందం అన్నారు. ఇంకా ఆశ్చర్యం ఎక్కడొచ్చిందంటే, తరువాతి కాలంలో అది సంగీతంలోకి వెళ్ళిపోయి మొట్టమొదట భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే అన్నదాన్ని పల్లవి కింద పాడతారు. ఆ తరువాత వచ్చేటటువంటి శ్లోకాల్ని మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సమృద్ధిం మనసి వితృష్ణ యలభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం అని ఆ కోపంలో శంకరాచార్యుల వారు చెప్పినటువంటివి 12 శ్లోకాలున్నాయి. ఆ 12 శ్లోకాలు ఆ తరువాత వెనక శంకరాచార్యుల వారితో వస్తున్నటువంటి శిష్యులు 14 మంది ఒక్కొక్క శ్లోకం చెప్పారు. ఆ 14 ఈ 12 26. మళ్లీ చిట్ట చివర శంకరాచార్యుల వారు ఆసీపురస్సరంగా ఇంకొక 4 శ్లోకాలు చెప్పారు. మొత్తం 30 శ్లోకాలు. ఈ 30 శ్లోకాల్ని పాటగా పాడుకుంటూ ప్రతి శ్లోకం చెప్పిన తరువాత మళ్లీ పల్లవిగా భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే అంటుంటారు. ఇందులో శంకరాచార్యుల వారు మొట్టమొదట చెప్పినటువంటి 12 శ్లోకములను కలిపి ద్వాదశ మంజరీక స్తోత్రము అంటారు. ఆ తరువాత వెనక వచ్చినటువంటి శిష్యులు 14 మంది ఒక్కొక్కరు చెప్పిన ఒక్కొక్క శ్లోకాన్ని చతుర్దశ మంజరీక స్తోత్రము అంటారు. 14 మంది చెప్పినవి 14 శ్లోకాలు, అవి చతుర్దశ మంజరీక స్తోత్రం. మళ్లీ చివర శంకరాచార్యుల వారు 4 శ్లోకాలు చెప్పారు, వెరసి 30 శ్లోకాలు. చిత్రం, శంకరులు చెప్పినవి ముందు 12, చివర 4, 16 శ్లోకాలు. షోడశోపచారములని మనం చేసే ఉపచారాలు భగవంతుడికి 16 ఉపచారాలు. భారతదేశంలో పుట్టినటువంటి ఏ మనుష్యుడికైనా సరే 16 సంస్కారములు.
పుట్టినది మొదలుకొని చిట్ట చివర శరీరం పడిపోయిన తరువాత చేసేటటువంటి అంచీష్టి సంస్కారంతో కలిపి 16 సంస్కారములతో మనిషి జీవితం పూర్తయిపోతుంది. ఆఖరికి మనం పూజ చేసినా సరే చిట్ట చివర 16 ఉపచారం దగ్గరికి వచ్చేటప్పటికి మంత్రపుష్పాన్ని చెప్తాం. ఆ మంత్రపుష్పం దగ్గరికి వచ్చేటప్పటికి అప్పటి వరకు ద్వైత భావనతో భగవానుడు అక్కడున్నాడు నేను ఇక్కడున్నాను అని చేసినటువంటి పూజ చిట్ట చివరికి వెళ్ళేటప్పటికి నాణ్య పంధాయనాయ విద్యతే, ఎక్కడో లేడు భగవానుడు, ఎక్కడున్నాడు? నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా, ఇక్కడే ఉన్నాడు భగవానుడు అని తనలోనే భగవానుణ్ణి దర్శనం చేస్తాడు. అందుకని 16వ మంత్రం దగ్గరికి వచ్చేటప్పటికి 16వ ఉపచారం దగ్గరికి వచ్చేటప్పటికి అంతటా భగవానుడున్నాడనేటటువంటి రహస్యాన్ని తెలుసుకోవడంతో పూర్తయిపోతుంది జ్ఞానసిద్ధి. అలా శంకరాచార్యుల వారు భజగోవింద శ్లోకాలు చెప్పినటువంటివి కూడా వారి ప్రయత్నం లేకుండా 16 శ్లోకాలుగా పూర్తయ్యాయి.